అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్. ముందుగా అందరికీ చాలా ధన్యవాదాలు. మనం ఈ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత పులివెందుల ఎలక్షన్స్ పైన ఒక 2-3 వీడియోస్ చేసాం మనం. అందులో ఒక వీడియో సుమారు ఈ రోజు వరకు కూడా 21,000 వ్యూస్ అనేవి క్రాస్ అయింది. 21,000 వ్యూస్ అనేది క్రాస్ అయింది. సో నిజంగా మీరు నన్ను ఇంతలా ఆదరించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా చాలా థ్యాంక్స్. మనది ఫస్ట్ ఛానల్ ఉండేది, ఇది ఈ కారణంలో అది ఇదైపోయింది. ఇప్పుడు మనం ఈ ఛానల్ ఓపెన్ చేసామని చెప్పాను. ఆ ఛానల్లో మనం ఏదైతే చెప్పామో ఆ ఛానల్కి ఒక మంచి రీచ్ అనేది తీసుకొచ్చారు. సో మన సబ్స్క్రైబర్స్ చూస్తే ఎంతమంది, మన వ్యూస్ రీచ్ చూస్తే ఎంత అని చూస్తే కనుక ఖచ్చితంగా మీ అభిమానానికి, ఆదరణకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేని పరిస్థితిలో నేను ముందుగా ఇది చెప్తూ ఉన్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అయితే ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ సందర్భంగా యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ కూడా ఏ రోజు కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ కానీ, ఎటువంటి రెచ్చగొట్టే కామెంట్స్ కానీ, ఎవరు ఏమన్నా కానీ తన పని, తన అభిమానులు, తన ఫ్యామిలీ, తన ఇది అంతవరకే ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అటువంటి ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో మాట్లాడే మాటల విషయంలో చాలామంది ఏంటంటే, అదేంటి ఎన్టీఆర్ గారు చాలా దీనిగా ఉంటారు కదా, ఎప్పుడు ఎటువంటి మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడరు, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈరోజు జరిగే విషయం చూసిన తర్వాత ఓకే ఏదో జరుగుతూ ఉంది అని చెప్పేసినటువంటి ఒక విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుతూ ఉందన్నమాట. సరే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమన్నారు ఏంటి అనేది అందరూ మనం చూసాం. తన ఎంతో ఆవేదనతో, తన ఎంతో ఆవేశంతో, తన ఎంతో బాధలో తను మాట్లాడే మాటలు అయ్యి ఉంటాయి. యాక్చువల్గా స్టేజ్ పైన కూడా చాలా ఫ్రస్ట్రేషన్తో అభిమానుల పైన కూడా ఆ రోజు నన్ను మాట్లాడమంటారా, మాట్లాడదంటారా, లేదంటే వెళ్ళిపోతానని చెప్పేసి మాట్లాడటం, అంటే తను ఎంత ఆవేదనతో ఉన్నారనేది అభిమానులకైతే అర్థమైంది. సో ఈరోజు రీసెంట్గా ఏంటంటే సినిమా రిలీజ్ అయిపోయింది, సినిమా ఆడుతూ ఉంది. అక్కడ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన అనరాని మాటలు మాట్లాడటం, అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాని ఎవడరా చూస్తున్నాడు అని చెప్పేసి అంటే ఇలా అంటారు, అలా కారాలు మాట్లాడటం, ఇవన్నీ మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ గారే కాదు, ఎన్టీఆర్ గారి తల్లిని కూడా దూషించారనేది అంటూ ఉన్నారు. అదే కాదు, ఈ సినిమా ఎవడు చూస్తున్నాడు చూడొద్దు అనేది ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానితోనే మాట్లాడారనే ఒక ఆడియో లీక్ అయింది. ఆడియోలో ఏం మాట్లాడారు ఏంటి అనేది మొత్తం అసలు అలా యాక్చువల్గా ఏంటంటే ఒక ఎమ్మెల్యే, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడటం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఇదని చెప్పేసి అయితే మాత్రం అనుకుంటూ ఉన్నారు. ఈ ఆడియో అనేది పెద్ద ఎత్తున వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి, అది నా ఆడియో కాదు, నా ఇది కాదు, అసలు యాక్చువల్గాను నాకు అసలు సంబంధం లేదు, ఇది ఒక ఫేక్ అని చెప్పేసి మాట్లాడటం. కానీ ఎక్కడ కూడా ఎన్టీఆర్ గారి అభిమానులు దీనిపైన కన్విన్స్ అవ్వట్లే. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మాట్లాడింది అటుపక్క ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకుడైనటువంటి పర్సన్తో మాట్లాడిన విషయం. అంటే ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఇటువైపు ఎమ్మెల్యే గారు, ఇటువైపు ఎన్టీఆర్ సంఘ అభిమానికి సంబంధించినటువంటి నాయకులు అనమాట. సో ఇద్దరి మధ్య సంభాషణ ఏమైంది ఏంటి అనేది ఒకసారి మామూలుగా మాట్లాడుకుంటే కనుక మనం సినిమా రిలీజ్ దీనికి మీరు రావాలని చెప్పి మాట్లాడితే, నేను ఎందుకు రావాలి, ఎందుకు వస్తాను, అసలు ఎవడరా సినిమా వేస్తుంది, అసలు ఇక్కడ నేను లోకల్ ఎమ్మెల్యేని, నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా రిలీజ్ చేస్తారు, మీరు అసలు ఏంటిది, ఎలా ఆడుతుందో చూస్తాను, నిజంగా మీరు సినిమా వేసినా కానీ వచ్చి బద్దలు కొట్టేస్తాం అనే మాటలు కూడా వచ్చాయి ఆడియో లీక్ పరంగా మాట్లాడుకుంటా కనుక. సో ఇలా మాట్లాడటం, అలాగే లోకేష్ సార్ని ఇంతలాగా అన్న తర్వాత ఎన్టీఆర్ గారి సినిమా, అంటే మనం ఎన్టీఆర్ గారు అంటున్నాం, తను చాలా మాటలు మాట్లాడారు, లకారాలు అవన్నీ మాట్లాడారు. ఎన్టీఆర్ గారి తల్లిపైన కూడా దూషణలకు దిగారు, చాలా దారుణంగా మాట్లాడారు అనేది అయితే మాత్రం అది తెలుస్తూ ఉందన్నమాట. ఇంత అహంకారపూరితంగా మాట్లాడతారా ఏంటి అని చెప్పేసి అని ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారి ఇంటి ముందు నిరసనలు దిగటం, ఎమ్మెల్యే గారి బ్యానర్స్ ఉంటాయి కదా, బ్యానర్స్ అని చించి పడేసేయడం అవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆవేశం ఉంటుంది కదా. సో ఇంత దారుణంగా మాట్లాడతారా ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే దీనిపైన ఎమ్మెల్యే గారు బహిరంగంగా వచ్చి అంతమంది ముందు కూడా క్షమాపణలు చెప్పాలి. ఎమ్మెల్యే గారే కాదు, టీడీపీ పార్టీ కూడా స్పందించాలి. లోకేష్ గారు, చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా చెప్తూ ఉంటుంది కదా, మహిళలపైన ఎప్పుడైనా దూషిస్తే కనుక మేము అసలు సహించం, ఖచ్చితంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు కదా. ఇంతకుముందు మీరు కూడా మీ తల్లిగారి పైన మాట్లాడినప్పుడు చాలా బాధపడ్డారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి తల్లిపైన మాట్లాడినప్పుడు
మరి మీరు స్పందిస్తారా లేదా, ఏం చేస్తారు ఏంటనేది అయితే మాత్రం వీళ్ళు కోరుతూ ఉన్నారన్నమాట. ఖచ్చితంగా పార్టీ స్పందించాలి, లోకేష్ గారు స్పందించాలి. లోకేష్ గారు ఆల్రెడీ ఇంతకుముందు బాధపడ్డారు కదా, సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు తలపైన అన్నారు కాబట్టి సో ఏ విధంగా తను ఇదవుతారు, ఎమ్మెల్యే గారి పైన ఎటువంటి ఇది చేస్తారు ఏంటి అనేది అయితే మాత్రం అంటూ ఉన్నారు. అయితే ఈ ఆడియో పెద్ద ఎత్తున వైరల్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి, ఇది నా ఆడియో కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరో క్రియేట్ చేశారు, ఇది ఒక ఆర్టిఫిషియల్ వీడియో అని చెప్పేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే యాక్చువల్గా అదే కాదు చెప్పి, నేను లోకల్ ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేస్తూ ఉన్నా, దీనిపైన విచారణ చేయమని చెప్పేసి అని అంటూ ఉన్నారన్నమాట. కానీ ఎక్కడ కూడా వీళ్ళైతే మాత్రం ఇదంతా కాదు, ఇది ఏం జరిగింది ఏంటనేది మాకు తెలుసు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు అయితే ఇది ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజులుగా అనంతపురం జిల్లాలో ఇంటర్నల్ పాలిటిక్స్ వలన ఇదంతా వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఇది ఓవరాల్గా ఏంటంటే, కానీ ఎక్కడ కూడా ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే ఎక్కడ కూడా దీనిలో కూడా వాళ్ళు ఇది అవ్వట్లేదు. ఇప్పుడు ఇది ఇంత దారుణంగా మాట్లాడటం అనేది, మా అభిమాన నాయకుడి మీద మాట్లాడటం అనేది ఎంత మాత్రం మేము సహించే పరిస్థితి కాదు. సో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు బయటకు రావాలి, 4 గోడల మధ్య క్షమాపణ చెప్పడం కాదు, బయటకు వచ్చి అందరి ముందు కూడా మీరు క్షమాపణ కోరాలి అని చెప్పేసి చెప్తూ, పార్టీ కూడా స్పందించాలి, లోకేష్ గారు స్పందించాలి అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ బ్యానర్స్ అవి చించేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అయితే అక్కడ ఒక గందరగోళ పరిస్థితి అయితే ఉందనే విషయం అయితే మనం చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే చూడాలి. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఎందుకు ఇంతటి ఇది అనేది అయితే చాలామంది అనుకునే సందర్భంలో, ఏదైతే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో మాట్లాడే టైంలో కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో, టీడీపీ సోషల్ మీడియాలో ఒక ఇది ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారు కూలీ సినిమాకి అంటే రజనీకాంత్ గారు 50 years అవుతుందంట ఫీల్డ్లోకి వచ్చి, ఆ సందర్భంగా రజనీకాంత్ గారికి విష్ చేశారు. లోకేష్ గారు ఎన్టీఆర్ గారు కూడా 25 years అవుతుందన్నమాట తను సినీ ఫీల్డ్లోకి వచ్చి, కానీ తనకి ఎటువంటి విషెస్ కానీ ఎటువంటి ఇది కానీ చేయలేదని చెప్పేసి అని ఫీల్ అయ్యారా ఏంటి అనేది అయితే అంటున్నా తప్ప ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరి పేరు ఎత్తలేదు, ఏమీ మాట్లాడలేదు. తను ఏదో చెప్పాల్సింది చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అంతే తప్ప ఏం మాట్లాడలేదు. అయితే వీళ్ళు మామూలుగా అంటే ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియాలో జరిగే డిస్కషన్ మాట్లాడుకుంటే కనుక ఏమంటున్నారంటే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి లోకేష్ గారు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆ రోజు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడారా? భువనేశ్వర్ గారి పైన మాట్లాడినప్పుడు ఏమైనా మాట్లాడారంటే మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్ గారు, కానీ వీళ్ళు అనుకున్నట్టు మాట్లాడలేదన్నమాట. అంటే వీళ్ళు ఎంత తీవ్రంగా స్పందించాలి అని అనుకున్నారో అంతలాగా స్పందించలేదు కదా జూనియర్ ఎన్టీఆర్. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అనే చందాన మాట్లాడి జస్ట్ అలా మాట్లాడారు అంతే, కానీ పెద్దగా స్పందించలేదు, తీవ్రంగా స్పందించలేదు అనేది వీళ్ళకి ఉన్నటువంటి ఒక ఫీలింగ్ అనమాట. సో ఆ రోజు చంద్రబాబు గారి విషయం స్పందించలేదు, చాలా విషయాలు స్పందించలేదు కదా, మరి లోకేష్ గారు ఎందుకు స్పందించాలంటే, యాక్చువల్గా ఎన్టీఆర్ గారు ఎక్కడ కూడా లోకేష్ గారు స్పందించాలి, విష్ చేయాలని చెప్పేసి ఎన్టీఆర్ గారు కోరుకోలేదు. అంటే ఇది ఒక సోషల్ మీడియా డిస్కషన్ అనమాట. అంటే మాకు సపోర్ట్ చేయని ఎన్టీఆర్కి మేము ఎందుకు సపోర్ట్ చేయాలనేది వీళ్ళదనమాట. అయితే ఇప్పుడు వీళ్ళు ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే, జనరల్గా జరిగే విషయం కూడా 2009 సందర్భంలో పార్టీ చాలా కొంచెం క్రైసిస్లో ఉండే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున యాత్ర చేయడం. ఎందుకు అంటే తాతయ్య గారు పెట్టిన పార్టీ, అది నా పార్టీ, సో మా తాత పెట్టిన పార్టీ కాబట్టి ఇది నా పార్టీగా నేను భావించి ఖచ్చితంగా నేను చేస్తాను. చాలా చిన్న ఏజ్లో ఎన్టీఆర్ గారు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ ఒక క్రైసిస్ ఎదుర్కొంటుందనే సందర్భంలో ఒక ఊపు తీసుకొచ్చారని అయితే మాత్రం చాలామంది రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట. సో దాని తర్వాత రకరకాల సందర్భాలు, రకరకాల పరిణామాలు ఏం జరిగాయి ఏంటి అనేది అయితే మాత్రం మనకు తెలుసు. దాని తర్వాత ఎన్టీఆర్ గారిని చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో కూడా బయట మాట్లాడుకున్నా కానీ ఏ రోజు కూడా ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా ఈ విషయాల గురించి ఓపెన్గా మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఇది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పార్టీకి కష్ట సమయంలో అంటే 2009 సమయంలో వచ్చారు కదా, దాని తర్వాత వీళ్ళు పిలిచారో లేదో తెలియదు, ఆయన వచ్చారో అవన్నీ మనకు తెలియని విషయం. కానీ గత కొద్ది కాలంగా ఎన్టీఆర్ గారి పైన ఏదో జరుగుతూ ఉంది అనే విషయాన్ని చాలామంది మాట్లాడుకున్న విషయానికి ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడే విషయం. సో దీనిపైన ఎంత దూరం వెళ్తుంది అంటే క్షమాపణ చెప్పడం అయితే దీంతో ఇదైపోతుందా లేకపోతే ఇంత ఏమవుతుందా అనేది అయితే చూడాలి. ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే మాత్రం చాలా బాధపడే విషయం. ఎందుకు అంటే పర్సనల్గా మాట్లాడటం, అనరాని మాటలు మాట్లాడటం, బూతులతో రెచ్చిపోవటం, ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళని
తల్లిని మరీ ముఖ్యంగా తల్లిని దూషించారని చెప్పేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇంకొక ఆడియో కూడా వచ్చిందండి. టీవీలో చూస్తూ ఉన్నాం అనమాట. ఎన్టీఆర్ గారి అభిమానితోనే ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మీరు సినిమా చూస్తే కూలీ సినిమా చూడండి, అంతేగాని ఎన్టీఆర్ సినిమా ఎందుకు చూస్తారు, మీరు వార్ 2 సినిమా చూడొద్దు అని చెప్పేసి అని కూడా మాట్లాడే ఒక ఆడియో కూడా వస్తూ ఉందన్నమాట. సో దీనిపైన ఎమ్మెల్యే గారు అంటారు, ఇదంతా లోకల్ పాలిటిక్స్లో భాగంగా నన్ను బ్యాట్ చేయడం కోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే మాత్రం లేదు లేదు మీరు మాట్లాడిందని చెప్పేసి అని వీళ్ళైతే అనుకుంటూ ఉన్నారన్నమాట. మరి ఇది తేలుతుందా లేదా, లేదు ఇంతటితో ఇది ఇదవుతుందా ఏంటంటే చూడాలి మనం. థ్యాంక్ యూ.